దేశంలో చట్టం, న్యాయం అందరికి ఒకేలా ఉంటాయా? అంటే సామాన్యుడి విషయానికొస్తే ఒకలా, అదే కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న బాబాలకు ఇంకోలా ఉంటాయనిపిస్తుంది ఎందుకో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మంగళవారం తెల్లవారుజామున సరిగ్గా 6:34 హర్యానాలోని రోహతక్ జిల్లా సునారియా జైలు గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ చాలా సైలెంట్గా సెక్యూరిటీ మధ్య జైలు నుంచి బయటకు వచ్చి తన లగ్జరీ కాన్వాయ్లో సిర్సా వైపు వెళ్ళిపోయారు. ఈ అత్యాచార నిందితుడికి హర్యానా గవర్నమెంట్ ఏకంగా 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. తన ఆశ్రమంలోని 2 సాధ్వీలపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యంత దారుణమైన రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి ఇన్నిసార్లు స్వేచ్ఛ ఇవ్వటం ఏ రకమైన న్యాయం? అసలు మన దేశంలో ఏం జరుగుతుంది? ఈ డేరా బాబా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసా? 2017 లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సిబిఐ స్పెషల్ కోర్ట్ ఈ బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 16 సార్లు టెంపరీగా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ లేటెస్ట్గా ఈ 30 రోజుల విడుదలతో కలుపుకుంటే ఈయన మొత్తం 436 రోజులు జైలు బయటే గడిపాడు. అంటే కోర్టు విధించిన ఈ 20 ఏళ్ల జైలు శిక్షలో ఇప్పటికే దాదాపు 1.5 ఏళ్ల కాలం ఆయన జైలు బయట ఆశ్రమంలో ఫుల్ ఎంజాయ్ చేశాడన్నమాట. విచిత్రం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయనకి ఇది 2వ పెరోల్. జనవరిలో 40 రోజులు ఎంజాయ్ చేసి లోపలికి వెళ్లారో లేదో మళ్ళీ ఇప్పుడు మరో 30 రోజులు పెరోల్ ఇచ్చి బయటకు పంపించారు. ఒక క్రూరమైన అత్యాచార నిందితుడికి ఇన్నిసార్లు పెరోల్స్ ఇవ్వటం చూస్తుంటే అసలు ఇది జైలు శిక్ష లేక హోటల్ స్టేనా అనే అనుమానం రాకమాంది మనకి. ఇక్కడే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మన దేశంలో న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే సామాన్యులు ఎందరో ఉన్నారు. చిన్న చిన్న కేసులు ఇరుక్కొని బెయిల్ రాక జైల్లోనే మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలు వేలల్లో ఉన్నారు. దేశంలో నిరుద్యోగం గురించి హక్కుల కోసం పోరాడే యువతను కొందరు న్యాయమూర్తులు బొద్దింకలతో పోల్చిన సందర్భాలు కూడా చూసాం మనం. జాబ్స్ లేక ఫ్యూచర్ కనిపించక డిప్రెషన్లో ఉన్న దేశ నిరుద్యోగ యువతను అంత హీనంగా చూసే వ్యవస్థ ఇలాంటి ఒక రేప్ కేసు దోషికి 16 సార్లు వెసులుబాటు కల్పించడాన్ని ఏ రకమైన జస్టిస్ అనుకోవాలి? సామాన్యుడు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదే పొలిటికల్ పవర్, ఓట్ బ్యాంకింగ్ ఉన్న నిందితులకు మాత్రం చట్టం రెడ్ కార్పెట్ పరుస్తుందా? లీగల్ లూప్ హోల్స్ని వాడుకుంటూ వీళ్ళు జైలు శిక్షను ఒక జోక్గా మార్చేస్తుంటే జనం ఏమని అర్థం చేసుకోవాలి? అయితే దీనికి అధికారులు చెప్తున్న రీజన్ ఏంటో తెలుసా? హర్యానా ప్రభుత్వం 2022లో తీసుకొచ్చిన గుడ్ కండక్టెడ్ ప్రిజనర్స్ యాక్ట్ అట. ఈ చట్టం ప్రకారం జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ఏడాదికి 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే రైట్ ఉంటుందట. ఆల్రెడీ జనవరిలో 40 రోజులు వాడుకున్నారు కాబట్టి ఈ 31 రోజుల తర్వాత జూన్ 24న తిరిగి జైలుకు వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది. ఆయనకు చట్టబద్ధంగానే పెరోల్ లభించింది. ఈ నెల రోజులు ఆయన సిర్సాలోని డేరా ఆశ్రమంలోనే ఉంటారు అని బాబా లాయర్ జితేంద్ర ఖురానా గట్టిగానే వాదిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఈ మధ్య బాబాకి కొన్ని మేజర్ కేసుల్లో పెద్ద రిలీఫ్ దొరికింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి మర్డర్ కేసులోను, డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులోను దిగువ కోర్టులు వేసిన శిక్షను పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో ఆయన కేవలం లైంగిక వేధింపుల కేసులోనే శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, స్టేట్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా లేదా కీలకమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగినా ఈ బాబాకి కరెక్ట్గా పెరోల్స్ మంజూరవుతుంటాయి. పెరోల్స్ రూల్స్ ప్రకారం ఆయన ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. బట్ కోట్ల మంది భక్తులున్న ఈ బాబా ఇచ్చే ఒక చిన్న హింట్ ఓటర్ల మైండ్ సెట్ని మార్చేస్తుందని విపక్షాలు ఎప్పటికప్పుడు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. చట్టంలోని లూప్ హోల్స్ పవర్ఫుల్ పీపుల్కి ఎంతలా హెల్ప్ అవుతాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రేప్ కేసు దోషి శిక్షాకాలంలో సగానికి పైగా రోజులు ఇలా బయట తిరగటంపై మీ ఒపీనియన్ ఏంటి? సామాన్యుడికి సెలబ్రిటీకి మధ్య ఉన్న ఈ న్యాయ వ్యత్యాసంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి.